పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లముడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ యొక్క సినిమా తెరకెక్కుతూ ఉంది. ఇక జూలై 24న ఈ యొక్క సినిమా గ్రాండ్గా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇక ట్రైలర్ కోసం ఎదురుచూపులకు గురువారం తెరపడింది. మేకర్స్ తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఇక ఈ యొక్క వీడియోలో పవర్ఫుల్గా ఉంది. ఇక సామ్రాజ్యంలో ప్రజలను హింసిస్తున్న మొఘల రాజులను అంతమొందించే యోధుడిగా పవన్ కళ్యాణ్ ఈ యొక్క సినిమాలో కనిపించబోతూ ఉన్నారు. ప్రజలకు అండగా వారి కష్టాలను తీర్చే నాయకుడిగా వీరమల్లు కథ సాగుతున్నట్లు ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ యొక్క సినిమాలో టైటిల్ రోల్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు. ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తూ ఉన్నారు. సినిమాలో అన్ని పాత్రలు అంచనాలను మించి ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది. పవన్ చేతి మీద ఉన్న పచ్చబొట్టు వీరమల్లు భక్తిని చాటుతూ ఉంది. ఇక పూర్తిగా యుద్ధ నేపథ్యంలో సాగుతున్న ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తూ ఉంది. ఈ సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్స్ కూడా థియేటర్లో విజిల్స్ పడడం పక్కా. ట్రైలర్లో సునీల్ కూడా కనిపించారు. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాదుషా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఓ వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్తో పవర్ఫుల్ డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. గోల్కొండ నుంచి 8వ వారు బయలుదేరాడు, వాడు ఢిల్లీ చేరకూడదు అనే డైలాగ్తో హీరో గుర్రంపై ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక విడుదలైన 24 గంటల్లోనే ఈ యొక్క ట్రైలర్ 48 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును అయితే నెలకొల్పింది. ఇక ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన నరసింహం నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. పవన్ కళ్యాణ్ గారు, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క ట్రైలర్లో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అలాగే నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇందులో మీ యొక్క పంచ్ డైలాగులు కానీ, మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే క్రిష్ జాగర్లముడి యొక్క దర్శకత్వం కానీ చాలా బాగా ఉంది. ఇక ట్రైలర్ కట్ విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక ఇందులో మీ యొక్క యాక్షన్ విజువల్స్ కానీ, అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. ఇక ఇందులో మీరు చెప్పిన డైలాగులు వింటుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.